గత వారము దానియేలు గ్రంథంలోని చివరి అంశము 70వ వారం గురించి నేర్చుకున్నాం. దాని నుంచి మనం ప్రకటన గ్రంథంలోకి వచ్చి కొన్ని విషయాలను ధ్యానం చేసుకున్నాం. సంఘముల మధ్య సంచరించే దేవుడు కదా, సంఘముల మధ్య ప్రభువైన క్రీస్తు వారు సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వేరే చోట ఉండలేడు. ఎందుకు ఆయన ఉండలేడు? సంఘము ఆయన శరీరం కాబట్టి, సంఘాలకు ఆయన శిరస్సుగా ఉన్నాడు కాబట్టి కదా. సంఘాలను విడిచిపెట్టి సంఘము కాకుండా క్రీస్తు వారు వేరే చోట ఉండే అవకాశం లేదు. ఆ విషయాన్నే పోయిన వారం మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఇది ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథం నుంచి ప్రకటన గ్రంథంలోకి మనం జంప్ అయినప్పుడు చిన్నమ్మ ఒక చిన్న డౌట్ రైజ్ చేసింది. తనంటే ఆ దానియేలు గ్రంథంలోని కొన్ని విషయాలు అర్థం కాలేదు కదా. దానియేలు గ్రంథంలో యాక్చువల్గా 70 వారాల గురించి మనం నేర్చుకున్నాం. 69వ వారానికి 70వ వారానికి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? సో వీటన్నిటినీ లెక్కలతో పాటు మనం వేసుకుంటున్నప్పుడు నిజమే చాలామందికి, మనకనే కాదు కానీ చాలామందికి ఆ విషయాలు అర్థం కావు. బైబిల్లో చాలా విషయాలు, దేవుడు రాపించిన చాలా విషయాలు మనకు అర్థం కావు. దానియేలు గ్రంథం కానీ, లేకపోతే ప్రకటన గ్రంథం కానీ, లేకపోతే నంబర్స్లో సంఖ్యాకాండంలో మనం చూసుకున్నప్పుడు ఆ జీనియాలజీని మనం చూసుకున్నప్పుడు ఎవరికి పుట్టారు, ఏ గోత్రం వారు ఎవరు, ఇవన్నీ లెక్కలేసుకుంటూ వెళ్తున్నప్పుడు బోరు కొడుతుంది కదా. బైబిల్ గ్రంథం అయినప్పటికీ, క్రైస్తవులంగా వాటిని చదువుతున్నప్పటికీ మనకు అవి అర్థం కాకుండా ఒక్కోసారి బోరు కొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకు? అర్థం కాదు కాబట్టి. చాలా విషయాలు అర్థం కావు. అయితే బైబిల్లో ఒక మాట రాయబడింది. మీకు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే మమ్మును కృత నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును అని రాయబడింది. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. అక్షరము అంటే ఏంటి? ఇక్కడ పాత నిబంధనకు సంబంధించింది. అక్షరము అంటే ధర్మశాస్త్రము, అక్షరము అంటే ఆజ్ఞలు. ఆజ్ఞలు పలక మీద రాయబడ్డాయి, అక్షరాల చేత లిఖించబడ్డాయి కదా. ధర్మశాస్త్రము లిఖించబడింది. ఈ ఆజ్ఞలు ఉన్నవి ఉన్నట్టుగా ఇజ్రాయేలీలు ఆచరించాలి. ఏమైతే దేవుడు రాయించాడో, అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఇజ్రాయేలీలు పాటించాలి కదండి. ఏదైతే రాయించాడో అక్కడ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అక్షరములో ఏదైతే రాయించాడో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళడమే. నీ హృదయ స్థితి ఎలా ఉంది అనేది అక్షరానికి పని లేదు. ఒక మాట రాయించాము, దాని ప్రకారం చేశాము అని అంటే చేశాము, దట్స్ ఇట్. ఏ విధంగా చేశాము అని అక్షరం అడగదు నిన్ను, ధర్మశాస్త్రం అడగదు, ఆజ్ఞ అడగదు కదండి. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట అక్షరము చంపివేస్తుంది అంటే ధర్మశాస్త్రము చంపివేస్తుంది, ఆజ్ఞలు చంపివేస్తాయి. ఈ ఆజ్ఞలు మనల్ని చంపివేస్తాయి అంటే అర్థం ఏంటి? నిత్య జీవానికి తీసుకువెళ్ళకుండా చేస్తాయి అని అర్థం. ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రము మనల్ని పరలోకము చేర్చదు అని అర్థం. మనము అక్షరానికి కాదు పరిచారకులము, అక్షరానికి కాదు మనం దాసులము, సేవకులము. మరి దేనికి? ఆత్మకు. మనము ఆత్మకు పరిచారకులము. మనము నూతన నిబంధనకు సంబంధించిన వారము, పాత నిబంధనకు సంబంధించిన వారం కాదు. అక్షరానికి సేవకులం కాదు, అక్షరానికి సంబంధించిన వారం కాదు, ఆజ్ఞలకు సంబంధించిన వారం కాదు. నూతన నిబంధనలో ఉన్నాం. మనము ఆత్మానుసారమైన జీవితము కలిగిన జీవితం జీవిస్తున్నాం. ఆత్మకే కానీ మనం పరిచారకులము, అక్షరానికి కాదు, ధర్మశాస్త్రానికి కాదు, ఆజ్ఞలకు కాదు. మనల్ని జీవింప చేసేది ఏదైనా ఉంది అని అంటే అది ఆత్మనే. ఆత్మ మాత్రమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది కానీ ఆజ్ఞలు మనల్ని పరలోకానికి చేర్చవు. అంటే అలాంటప్పుడు నేనేం చేయాలి? ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి.
అంటే ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే చాలా విషయాలు బైబిల్లో మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి. ఏదైతే రాయించారో అది నాకు అర్థం కాకపోతే నేను అర్థం కానంత మాత్రాన నేను నరకానికి వెళ్ళిపోను. బైబిల్లో ఏవైతే రాయించాడో అవన్నీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం అవసరం లేదు. కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వవు. అయితే ఇవన్నీ మనకు అర్థం అవ్వకపోయినా మనం చేయాల్సిన పని ఏంటి, ఆ అక్షరం ఎలా ఉంది, ఆ ఆజ్ఞలు అలా ఉన్నాయి అనేది కాదు, కానీ దాని యొక్క భావము నాకు అర్థమైందా లేదా అన్నది మాత్రమే ప్రాముఖ్యం కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చారు. ఆయన శిలువ మరణం ద్వారా సకల మానవాళికి రక్షణ వచ్చింది. ఆయనను అంగీకరించిన వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులు అవుతారు. అంగీకరించని వాళ్ళు నశించిపోతారు, అంటే నరకానికి పాత్రులు. ఆయన పునరుద్ధానుడై 3వ దినమున పరలోకానికి వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన రానున్నాడు. ఇది సువార్త. అయితే అక్షరము ప్రకారము ఒకవేళ జీవించడానికి ప్రయత్నం చేస్తే ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చాడు, ఏ తారీఖు వచ్చాడు, ఏ మంత్ వచ్చాడు, ఆయన ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ సమయాలలో నివాసం చేశాడు, ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడు, వాళ్ళెవరు, ఆయన ఏ రోజు మరణించాడు, ఏ రోజు మరణించాడు, ఎప్పుడు ఆయన ఆరోహణమయ్యాడు, ఏ రోజు ఆరోహణమయ్యాడు, మళ్ళీ తిరిగి ఆయన ఏ రోజు రాబోతున్నాడు. ఇవన్నిటినీ యాక్చువల్గా ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ధ్యానం చేసుకుంటే మనం ధర్మశాస్త్రంలో లేకపోతే వాక్యంలో ఇవన్నీ ఉన్నాయి. వాటిని నేర్చుకోవడానికి డీప్గా వెళ్తే అవన్నీ బయలుపరచబడతాయి. అదే మనము దానియేలు గ్రంథంలో మనం చూసే ప్రయత్నం చేశాం. 9వ అధ్యాయంలో ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, తిరిగి ఎప్పుడు వెళ్ళబోతున్నాడు, సంవత్సరాలతో సహా అందులో రాయబడ్డాయి. అయితే ఇవి నాకు తెలియకపోతే ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ రోజు పుట్టాడు, ఏ రోజు మళ్ళీ తిరిగి ఆయన మరణిస్తాడు, ఏ రోజు వెళ్ళాడు, ఏ రోజు రాబోతున్నాడు, ఈ విషయం నాకు తెలియకపోతే తెలియనంత మాత్రాన నేను రక్షించబడలేనా కదండి. అక్షరం ఏం చేస్తుంది, అది తెలుసుకుంటేనే నేను ఆత్మీయున్నేమో, అది తెలుసుకుంటేనే నాకు ఆత్మీయ జీవితం ఉంటుంది. అది తెలియకపోతే, ఒకవేళ అది నేను గ్రహించలేకపోతే నేను ఒకవేళ దారి తప్పిపోతానేమో, పరలోక రాజ్యానికి వెళ్ళనేమో అని అనుకోవడానికి వీల్లేదు, అవసరం లేదు. మనకు కావాల్సిందేంటి, ఆత్మానుసారమైన జీవితము. అయితే ఎందుకు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము వీటన్నిటిని అని అంటే, వాక్యము ఎంత స్పష్టమైనది, ఎంత ఖచ్చితమైనది వాక్యం అనేది. లెక్కలతో సహా దేవాది దేవుడు రాయించాడు. కొంతమంది అడుగుతారు కాబట్టి, కొంతమంది దీనిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, ఈ విషయాలన్నీ మనకు తెలుసుకోవడానికి మాత్రమే దేవాది దేవుడు వీటిని రాయించాడు. అది నాకు తెలియకపోతే, ఏ రోజు పుట్టాడో నాకు తెలియకపోతే, ఏ రోజు ఏ ప్రాంతంలో తిరిగాడో నాకు తెలియకపోతే నేను నరకానికి వెళ్తాను అన్నది దాని ఉద్దేశం కానే కాదు. సపోజ్ ఒక స్టూడెంట్ బాగా చదివాడు, 60% మార్క్స్, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే అర్థం ఏంటి, 60% మోర్ దాన్ వచ్చాడు అని అర్థం కదా. ఫస్ట్ క్లాస్లో అంటే 60% కంటే ఎక్కువ పర్సెంట్. సపోజ్ 80% వచ్చింది అనుకుందాం. 80% వచ్చింది అని అంటే 20% రాలేదనే కదా అర్థం. 20% ఫెయిల్ అంటే 20% తను క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేకపోయాడు అంటే అర్థం ఏంటి, ఆ వ్యక్తి పాస్ అవ్వలేదని అర్థం. పాస్ అయ్యాడు అంటే ఈ 20% ఏదైతే ఉందో ఆ వ్యక్తికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అది తెలుసుకోనంత మాత్రాన ఈ వ్యక్తి పాస్ అవ్వలేదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అయితే అది కూడా తెలుసుకొని ఉంటే 100% పాస్ అవుతాడు కదా. సబ్జెక్టు మొత్తం నాకు అర్థమైంది అనుకోండి, ఖచ్చితంగా నేను చాలా సులభంగా సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాయగలను. ఆ విషయము మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలియనంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మన ఆత్మ బలపడుతుందా లేదా కదా. అందులో రాయించినవి ఉన్నది ఉన్నట్టుగా ప్రతిదీ నాకు తెలియాలి అని అవసరం, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. కాకపోతే మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. వాక్యము ఎంత సత్యమైనది, ఎంత ఖచ్చితమైనది,
ఆ సంవత్సరాలలో ఉన్న మర్మం ఏంటి అని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేర్చుకోవడం వలన ఏమవుతుంది, దేవుడు యొక్క సార్వభౌమాధికారము, దేవుని యొక్క జ్ఞానము, దేవుడు ఎంత ఖచ్చితంగా రాయించాడో నాకు తెలుసుకోవడం వలన నేను ఆయనను ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి, ఆయనను ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గరగా జీవించడానికి అవకాశం ఉంది కదా. నాకు సబ్జెక్ట్ ఎక్కువగా తెలిస్తే అందులో ఉన్న లోతులు లేకపోతే అందులో ఉన్న విషయాలు అర్థమవుతే నేను చాలా సులభంగా ఎగ్జామ్ రాయగలను. నాకు సబ్జెక్టు దేవుని గురించిన జ్ఞానం నాకు ఎక్కువగా ఉంటే నేను ఆయనకు ఇంకా ఎక్కువగా విధేయత చూపించగలను. ఆయన యొక్క సార్వభౌమాధికారము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన యొక్క అనంత జ్ఞానము నాకు అర్థమవుతే ఆయన ఎంత గొప్పవాడో నాకు తెలుస్తుంది. నేను ఇంకా గొప్పగా ఆత్మీయంగా జీవించే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. కాకపోతే ఆ లెక్కలు నాకు అర్థం అవ్వలేదు, ఆ క్యాల్కులేషన్స్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు అనే విషయం గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అందులో మనకు అవసరమైన ఆత్మీయ పాఠాలను మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నిజమే, మనం అందరం ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మాటనే అన్నది, మనం ఇంకా పిల్లలుగానే ఉన్నాం. లోతైన విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఒక్కొక్కటిగానే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో కొంచెం ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలనుకున్నాను. అయితే అన్నీ కూడా అర్థమవుతే బాగుంటుంది అనే విషయం మొన్న చిన్న డౌట్ రైజ్ చేయడం వలన ప్రతి విషయాన్ని కూడా మనకు అర్థమైన విషయాలు, అంటే మనకు అవసరమైన విషయాలను మెల్లగానే నేర్చుకుంటూ, అందులో ఆత్మీయ సత్యాలను నేర్చుకుంటూ మన జీవితానికి అప్లై చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సరే, ఏదేమైనా కానీ మీరు దాని గురించి లెక్కలు తెలియాలి, లేకపోతే ఆ 70 వారం నాకు అర్థం కాలేదు, 69 వారాల్లో ఏమైందో అర్థం కాలేదు, వీటన్నిటి గురించి మర్చిపోండి. మనకు కావాల్సింది క్రీస్తు వారు వచ్చారు ఈ లోకంలోకి. ఎప్పుడు వచ్చాడో మనకు సంబంధం లేదు. ఆయన శరీరధారిగా వచ్చాడు, శిలువ మరణం పొందాడు, రక్షణ కార్యం చేశాడు. ఆయనను అంగీకరిస్తే నేను నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాను, అంగీకరించకపోతే నిత్య నరక. ఇదొక్కటి మనకు అర్థమవుతే చాలు. ఆయన చేసిన కార్యాలు మనకు అర్థమవుతే చాలు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతే చాలు. ఆ లెక్కలన్నీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. దాని ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము ఇంకా దగ్గరగా చేరుస్తుంది, అంతే. సో తెలియకపోయినంత మాత్రాన వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిది. అయితే ప్రకటన గ్రంథంలో ఇంకొకటి కూడా మీకు ట్రిబులేషన్ గురించి కూడా మీకు చెప్పాను కదా. అంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, వీటన్నిటి గురించి కూడా జ్ఞానం అవసరం లేదు మనకి. సంఘము శ్రమల దినాల కంటే ముందుగా ఎత్తబడుతుంది. 3 రకాలైన డాక్ట్రిన్స్ ఉన్నాయి బైబిల్లో. ప్రీ ట్రిబులేషన్ అంటున్నాం, మిడ్ ట్రిబులేషన్ అంటున్నాం, పోస్ట్ ట్రిబులేషన్ అంటున్నాం. అంటే సంఘము శ్రమల కాలానికంటే ముందుగా ఎత్తబడుతుంది, లేకపోతే సంఘము శ్రమల కాలానికి మధ్యలో ఎత్తబడుతుంది, లేకపోతే శ్రమల కాలము తర్వాత సంఘం ఎత్తబడుతుందని ఈ 3 సిద్ధాంతాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మీకు అనవసరమైన అనుమానాలు, డౌట్స్ వస్తూ ఉంటాయి. దీని గురించి కూడా అనవసరంగా ఆలోచించమాకండి. ఎందుకు? ఆయన వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, అంతే. అదొక్కటి మాత్రం మనకు అర్థమవుతే చాలు. సంఘం ఎత్తబడుతుంది, ఆ విషయం ఎప్పుడు ఎత్తబడుతుంది మనకు అనవసరం. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ఎత్తబడుతుంది కాబట్టి నేను సిద్ధంగా ఉండాలి. ఈ విషయం మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. సంఘం ఖచ్చితంగా ఎత్తబడుతుంది. ఆయన వస్తున్నాడు. మొదటిసారి వచ్చాడు, రెండవసారి కూడా చెప్పాడు, వస్తూ ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతుండడానికి సూచనలన్నీ మనం నేర్చుకున్నాం. అయితే అది ఎప్పుడు ఎత్తబడుతుంది? శ్రమల కాలానికి ముందా, శ్రమల కాలం మధ్యలోన, తర్వాతనే, ఇవన్నీ మనకు అనవసరం. ఆ అక్షరం గురించి మనకు అవసరం లేదు. అయితే మనం మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉండడానికి మాత్రమే నేర్చుకుందాం. ఎందుకు? ఈ డాక్ట్రిన్స్ 3 ఉన్నాయి కాబట్టి అనవసరంగా మనం కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పొచ్చు, ఒక్కొక్క సేవకుడు లేకపోతే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధంగా చెప్పొచ్చు. ముందుగా ఎత్తబడుతుందని కొంతమంది చెప్పొచ్చు, మధ్యలో ఎత్తబడుతుందని కొంతమంది చెప్పొచ్చు, చివరిలో ఎత్తబడుతుందని కొంతమంది చెప్పొచ్చు. అలాంటప్పుడు బైబిల్ తప్ప అంటే తప్పు కాదు. వాళ్ళకు ఆ విధంగా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలా అని చెప్పేసి మరి వాళ్ళు తప్పులు చెప్తున్నారు, సరే ఎప్పుడు వస్తుందో చూసుకుందాంలే అని నెగ్లెక్ట్గా, నిర్లక్ష్యంగా మాత్రం మనం ఉండడానికి వీల్లేదు. ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు, ఎప్పుడన్నా రాని. అలాంటప్పుడు నేనేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. అక్షరం గురించి ఆలోచన చేయమాకండి, లెక్కల గురించి ఆలోచన చేయమాకండి. ఆత్మ మాత్రమే జీవింపచేస్తుంది. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం ఎత్తబడే గుంపులో చేర్చబడతాం. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని తెలియకపోతే నన్ను ఆయన తీసుకువెళ్ళడేమో అని అనుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా లేదా అని మాత్రమే ప్రాముఖ్యం. అది మాత్రమే ఆయన చూస్తాడు.
మంచిది. అయితే ప్రకటన గ్రంథంలో మనం ప్రకటన గ్రంథాన్ని నేను సంఘాల గురించి చెప్పాలనుకున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లోకంలో లేకపోతే ఈ సృష్టిలో కనిపించనివి కనిపించేవి కదా, కనిపించనివి వస్తువులు ఉన్నాయి, కనిపించనివి కూడా అనేకం ఉన్నాయి ఈ సృష్టిలో. అయితే కనిపించేవి కనిపించనివి కూడా వాక్యంలో ఇదే 2 కొరింథియన్స్లో మనకు 4వ అధ్యాయం 18వ వచనంలో కనిపించేవన్నీ కూడా అనిత్యములు అని రాయబడింది, కనిపించనివి నిత్యములు అని రాయబడింది. కనిపించేవి ఏవైతే దృశ్యమైన ఉన్నాయో, మనకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా అనిత్యములు, అశాశ్వతమైనవి, ఒకరోజు నశించిపోయేవి అని దాని అర్థం. కనిపించనివి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి, అవి నిత్యములు, అవి ఎల్లప్పుడూ నిత్యము నిలిచేవి అని అర్థం. అయితే ఏవైతే మనకు కనిపిస్తున్నాయో కనిపిస్తున్న ప్రతి ఒక్కదానికి కూడా నాశనము ఉంది. మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా, నీకు ఏది కనిపిస్తుంది? భూమి కనిపిస్తుందా, ఆకాశం కనిపిస్తుందా, నక్షత్రాలు కనిపిస్తున్నాయా, చెట్లు కనిపిస్తున్నాయా, పశువులు కనిపిస్తున్నాయా, మనుషులమే కనిపిస్తున్నామా? ఏది కనపడినా మనకి అది ఖచ్చితంగా ఒకరోజు నశించిపోతుంది. ఖచ్చితంగా ప్రతి వస్తువుకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉంది కదా. అనిత్యములు అని అంటే అశాశ్వతమైనవి, అశాశ్వతమైనవి అంటే ఒకరోజు నశించిపోయేవి. వేటికి నాశనం ఉంది? కనిపించే ప్రతి దానికి కూడా, ఏది కనిపించినా అది దానికి నాశనము ఉంది, ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది అనే విషయము జ్ఞాపకం చేసుకోవాలి మనం. కనిపించనివి నిత్యములు, మనకు ఏదైతే కనిపించట్లేదో అవి నిత్యమైన, అవి ఏంటో మన దేవుని చిత్తం అయితే తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి దానికి కూడా నాశనము ఉంది అనే విషయాన్ని మనకు తెలుసు. అయితే ఏవేవైతే నశించిపోతున్నాయో, సపోజ్ ఇప్పుడు భూమి నశించిపోతుంది, ఆకాశం నశించిపోతుంది. ఈ భూమి ఆకాశము నశించిపోతున్నాయి అనే విషయము మనకు అర్థమైనప్పుడు దాని గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది? ఆ భూమి మీద నేను నివసిస్తున్నాను కాబట్టి. ఈ సృష్టిలో కనిపించేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి నేను కొంచెం లాభం పొందుకుంటున్నాను, నేను వాటి మీద ఆధారపడి జీవిస్తున్నాను కదా. కనిపించే వాటి మీద నేను ఆధారపడి జీవిస్తున్నాను. అవి నశించిపోయేవి అని నాకు అర్థమైనప్పుడు అవి ఎప్పుడు నశించిపోతాయో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఎందుకు? వాటి మీద నేను ఆధారపడ్డాను కాబట్టి. ఒకవేళ అది లేకపోతే, సపోజ్ భూమి నశించిపోతుంది, ఈ భూమి ఎప్పుడు నశించిపోతుందో నేను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? భూమి మీద నేను నివాసం చేస్తున్నాను కాబట్టి. అది నశించిపోతే నేను కూడా నశించిపోతాను కాబట్టి కదా. దాంతోపాటు నేను నశించిపోతాను కాబట్టి నేను ముందుగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? నేను ఒకవేళ ఏదైనా మార్గం ఉందేమో నశించిపోకుండా ఉండడానికి అని తెలుసుకోవడానికి. సపోజ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, చాలా వస్తువుల మీద, ప్యాకెట్స్ మీద ఎక్స్పైరీ డేట్ వేస్తూ ఉంటారు కదా. ఎక్స్పైరీ డేట్స్ వేస్తాం, ట్యాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ని మనం కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఎక్స్పైరీ డేట్ను చూసి ట్యాబ్లెట్స్ కొన్ని దానిని వాడుకుంటాం. అయితే ఈ ఎక్స్పైరీ డేట్ గురించి నేను తెలుసుకోకుండా ఒకవేళ నేను ట్యాబ్లెట్స్ కొని వాడాను అని అనుకుందాం. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్స్ నేను వేసుకున్నాను. నేను తెలియకుండా, దాని పట్ల శ్రద్ధ చూపించకుండా అలక్ష్యంగా నేను ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఏం జరుగుతుంది? నాకున్న రోగము తగ్గడము అటుంచి అది నాకు తిరగబడుతుంది కదా. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వలన నాకు అపాయం సంభవించే అవకాశం ఉంది కదా. నేను ఇంకా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. నేను ఇంకా క్రిటికల్ కండిషన్కి వెళ్ళే అవకాశం ఉంది కదా. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ వేసుకోవడం వలన నాకు అపాయం వస్తుంది. ఇది నాకు అర్థం కావాలి. అలాంటప్పుడు నేనేం చేయాలి? దానిని తెలుసుకోవాలి. ఆ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో నేను తెలుసుకోవాలి. తెలుసుకోవడం వలన ఏమవుతుంది? అది నాకు పని చేస్తుందా, పని చేయదా, నాకు క్షేమమా కాదా అనే విషయాన్ని నాకు అర్థమవుతుంది. కాబట్టి దానిని నేను వాడొచ్చా, వాడకూడదా అనే గ్రహింపు మనకు ఉంటుంది. అది ఎక్స్పైరీ డేట్ ఉంటే
నేను వాడతాను. అది నాకు క్షేమాన్ని ఇస్తుంది, అది నాకు బాగు చేస్తుంది, ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. అయితే ఈ ఎక్స్పైరీ డేట్ ఎవరు వేశారు దాని మీద? ఎక్స్పైరీ డేట్ ఎవరు వేశారు? దానిని తయారు చేసిన వారు వేశారు కదా. ఈ ఎక్స్పైరీ డేటు దాని మీద కంపెనీ వాళ్ళు, అంటే ఎవరైతే ఆ ట్యాబ్లెట్స్ని తయారు చేశారో, ఎవరైతే ఒక వస్తువును తయారు చేస్తున్నాడో వాళ్ళు దాని మీద ఎక్స్పైరీ డేట్ వేస్తున్నాడు. దీని తర్వాత దీన్ని వాడకూడదు, దీని తర్వాత వాడితే పెద్ద ప్రయోజనం ఉండదు, దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి, మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని దాని అర్థం. అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేది దానిని తయారు చేసిన వాడు, సృష్టించిన వాడు వేస్తాడు. ఇది మనకు అర్థం కావాలి. అయితే ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి? ఇప్పుడు నాకేం అర్థం అవ్వాలి? ఈ భూమి మీద నేను నివాసం చేస్తూ ఉన్నప్పుడు, ఈ భూమి నశించిపోతుంది అని అనుకున్నప్పుడు దీని గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కదండి, ఈ భూమి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు? నాకు పనికి వస్తుంది కాబట్టి, నేను ఈ భూమి మీద నివాసం చేస్తున్నాను కాబట్టి దాని గురించి తెలుసుకోవడం వలన నాకు క్షేమమా కాదా అనే విషయం నేను ఆలోచించగలను. అయితే మరి భూమికి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది? ఎవరికి తెలుస్తుంది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనే విషయము? దానిని సృష్టించిన వాడికి కదా. భూమిని ఎవరైతే, భూమి ఆకాశాలను ఎవరైతే సృష్టించారో ఆయనకు తెలుసు ఈ భూమి ఎప్పుడు నశించిపోతుందో కదా. కనిపించే వస్తువులన్నీ ఎవరైతే సృష్టించారో ఆయనకు తెలుసు అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో, ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టే ఇప్పుడు ఈ భూమి మీద మనం నివాసం చేస్తున్నాం కాబట్టి అది ఎప్పుడు నశించిపోతుందో నాకు తెలియదు. కాబట్టి మనకు తెలియచెప్పడానికి, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు మన ముందుకు తీసుకురావడానికి, ఆ భవిష్యత్తులో సంభవించే విషయాల ద్వారా మనము క్షేమంగా ఉండడానికి దేవాది దేవుడు తన శిష్యుడైన యోహాను గారిని వాడుకొని తనకు ప్రత్యక్షతలు ఇచ్చాడు కదండి. ప్రకటన గ్రంథం అంటే ఏంటి అని అంటే, ప్రకటన అంటే అర్థం ఏంటి? ప్రకటించడం. రివిలేషన్స్ అంటే అర్థమే రివీల్ చేయబడడం కదా, బయలుపరచబడడం. ఏంటి బయలుపరచబడాలి? భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలన్నీ కూడా బయలుపరచబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుంది అని అంటే, భవిష్యత్తులో ఏమైతే జరగబోతున్నాయో ఆ విషయాలన్నీ కూడా తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవాది దేవుడు తన శిష్యుడైన యోహాను గారి ద్వారా. అవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి. ఈ నశించిపోయేవి దీనికి ఉన్న ఎక్స్పైరీ డేటును ముందుగానే మీకు తెలియచెప్పడం వలన మీరు జాగ్రత్త పడతారు అని కదా. ట్యాబ్లెట్స్ ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటే మనం జాగ్రత్తగా వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తామో, ఈ కనిపించేవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి. కాబట్టి ఆ నశించిపోయే ఎప్పుడు నశించిపోతాయి, ఏ సందర్భంలో, ఏ పరిస్థితులలో అవి నశించిపోయే అవకాశం ఉంది, అవి తెలియచెప్పడం వలన, అది నీకు నాకు తెలియచెప్పడం వలన మనం జాగ్రత్త పడడానికి దానిని ఆయన బయలుపరిచాడు. దానినే ప్రత్యక్షతలు అంటున్నాం. సంభవింపబోయే, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటిని గురించి తెలియచెప్పేదే ప్రకటన గ్రంథము. ప్రకటించడానికి యోహాను గారిని దేవాది దేవుడు వాడుకున్నాడు, రివీల్ చేశాడు కదా, బయలుపరచాడు. వీటన్నిటి గురించి నువ్వు రాయమని చెప్తున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఆడ 7 సంఘాల గురించి రాయబడ్డాయి, వీటన్నిటికీ లెటర్స్ రాసి పంపించమని ఒక స్వరం వినపడింది. ఏ సమయంలో, ఏ రోజు? ప్రభువు దినమందు. ప్రభువు దినం అంటే ఏ రోజు? పునరుత్థాన దినము. ప్రభువు దినం అంటే పునరుత్థాన దినము, ఆదివారము. నూతన నిబంధన ప్రకారము విశ్రాంతి దినము, ప్రభువు దినము.
ఎలా ఉన్నాడు? తను ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశములో ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు, ఆత్మవశములో ఉన్నప్పుడు, ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ రోజు జరుగుతున్న సంఘటన ఒక స్వరము యోహాను గారికి వినపడింది. సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉండడం ఆయన చూశాడు. అయితే క్రీస్తువారు అనే విషయం మనకు తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? 19-20 వచనాల్లో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు కదా. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. నువ్వు ఏదైతే చూసావో, ఏవైతే విన్నావో, నీ గతంలో ఒకవేళ క్రీస్తు వారితో నడిచారు కదా, యోహాను గారు శిష్యులుగా ఆయనతో నడిచారు. ఆ అనుభవాలన్నీ కూడా నువ్వు ఇప్పుడు చూస్తున్న వాటిని, తర్వాత చూడబోయే వాటిని, జరగబోయే వాటిని, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నిటినీ నువ్వు సంఘానికి రాసి పంపించు. భవిష్యత్తులో సంభవింపబో సంఘటనలన్నీ సంఘానికి తెలియచెప్పడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు, నాకు, మనకు. సంఘం అంటే ఎవరు? మనమందరము సంఘంలోని భాగాలమే కదా. ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా ఈ 7 సంఘాలలో ఒక సంఘం కిందికి వస్తుంది. అంటే 7 సంఘాలలో ఉన్న లక్షణాలు ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటి కూడా అప్లై అవుతాయి. ఖచ్చితంగా ఏదో ఒక సంఘము కనెక్ట్ అవుతుంది. ఈ 7 సంఘాల కిందికే వస్తాయి. సంఘానికి చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వేటిని? భవిష్యత్తులో జరగబోయే వాటిని, భవిష్యత్తులో సంభవింపబోయే సంఘటనలను తన శరీరానికి. సంఘం అంటే తన శరీరము. ఎందుకు? క్షేమంగా ఉండాలి కాబట్టి. తన శరీరంలోని అవయవాలన్నీ కూడా పరలోకంలో ఎత్తబడే గుంపులో ఉండాలి కాబట్టి కదా. ఇక్కడ యూనివర్సల్ చర్చెస్ అనరు, యూనివర్సల్ చర్చ్ అంటారు. సార్వత్రిక సంఘము. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఒక సంఘమే. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ శరీరంలోని భాగాలే. శరీరం ఒకటే ఉంటుందా? 2-3 ఉంటాయా? ఒకటే ఉంటాయి కదా. శరీరం ఒకటే, చర్చ్ ఒకటే, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము. ఎన్ని సంఘాలు, ఎన్ని డినామినేషన్స్ ఉన్నప్పటికీ ఈ సంఘాలన్నీ కూడా క్రీస్తు వారి శరీరంలోని భాగాలే. అయితే ఈ సంఘానికి దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలుసుకోవడం వలన ఏమవుతుంది? ఎక్స్పైరీ డేట్ తెలుసుకోవడం వలన ఏమవుతుంది? నేను వాడాలా వాడకూడదా అన్న విషయం నాకు అర్థమవుతుంది కదా. ఎక్స్పైరీ డేట్ రాకముందే వాడితే నా ఆరోగ్యం కుదుట పడుతుంది, నా ఆరోగ్యం బాగుంటుంది. దేవుడు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథంలో. ముందుగానే తెలియచెప్పడం వలన, జరగబోయే సంఘటనలు ముందుగానే తెలియచెప్పడం వలన, ఏ రోజు ఏం జరగబోతుందో, ఆయన రాకడప్పుడు ఏం జరగబోతుందో సూచనల గురించి తెలియచెప్పడం ద్వారా, వచ్చే శ్రమల గురించి తెలియచెప్పడం ద్వారా, వీటన్నిటి గురించి తెలియచెప్పడం ద్వారా చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి, ఆయన త్వరలో రాబోతున్నాడు అనే విషయం. తెలుసుకోవడం వలన ఏమవుతుంది? నేను ఏం చేస్తాను? సిద్ధపడతాను కదా. ఎక్స్పైరీ డేట్ తెలుసుకోవడం వలన ఏమవుతుంది? వాడాలా వాడకూడదా తెలుస్తుంది. సమయం ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. వాడితే బాగుపడతాను, వాడకపోతే మన ఇష్టం, అది ఇంకా మన ఆరోగ్యం కుదుటపడదు. ఈ విషయాలను తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగానే తెలుసుకోవడం వలన నేను బాగుపడడానికి, ముందుగా తెలుసుకోవడం వలన నన్ను నేను సిద్ధపరచుకోవడానికి. ఇదే ప్రకటన గ్రంథం యొక్క సారాంశము. భవిష్యత్తులో జరగబోయే విషయాలను సంఘాలకు బయలుపరచడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సిద్ధపడడానికి, సంఘము సిద్ధపడడానికి, ఎత్తబడే గుంపులో చేర్చబడడానికి ఆయన మనకు ముందుగానే తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇందులో మనం ధ్యానం చేసుకున్న ఇది రూపకాలంకారంగా రాయబడింది. అంటే అనేకమైన విషయాలను ఒకదాంతో ఒకటి పోల్చడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా చాలామందికి అర్థం కావు. అర్థమైన విషయాలను మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం రాబోయే దినాలలో. ఏవైతే మనకు అవసరమో వాటి గురించి మాత్రమే నేర్చుకుందాం.
వాటి గురించి మాత్రమే నేర్చుకొని ధ్యానం చేసుకొని నాకు అవసరమా కాదా, నా ఆత్మీయ జీవితము దీని ద్వారా బలపడుతుందా లేదా అన్నవి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని విషయాలు ఘట సర్పం ఏంటి, అదేంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. అవసరమైన చోట మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ భవిష్యత్తులో సంభవింపబోయే ఈ సంఘటనలు ఎప్పుడు బయలుపరచబడ్డాయి? యోహాను గారికి ఆత్మవశుడై ఉన్నప్పుడు కదా, ఆత్మవశములో ఉన్నప్పుడు. యోహాను గారికి మాత్రమే కాదు, దేవుడు నీకు నాకు మనకు కూడా ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్ని జరగబోయే విషయాలను మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మన ఆత్మ ఎదగడానికి అవసరమైన విషయాలను ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనకు కూడా బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. మర్మాలను మనకు కూడా బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎప్పుడు ఆయన బయలుపరచడానికి ఇష్టపడతాడు? ఆత్మవశములో నేను ఉన్నప్పుడు, నా జీవితం ఆత్మవశములో ఉన్నప్పుడు, ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు. శరీరానుసారమైన జీవితము ఆత్మానుసారమైన జీవితము చేత నడిపించబడుతున్నప్పుడు కదా, అది కంట్రోల్ తీసుకోవాలి. ఆత్మానుసారమైన జీవితము కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు శరీరానుసారమైన జీవితాన్ని అప్పుడు ఆయన బయలుపరుస్తాడు. నా ఆత్మను నా శరీరము ఓవర్టేక్ చేస్తున్నట్లయితే, అది ఒకవేళ కమాండ్ చేస్తున్నట్లయితే నాకు దేవునికి సంబంధించిన విషయాలు బయలుపరచబడవు, ఆయన విషయాలు నాకు అర్థం కూడా కావు కదా. నా శరీరానుసారంగా నేను జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు లోకంలోని విషయాల మీద ఆలోచనలను ఎక్కువగా నేను దాని పట్ల ధ్యానం చేసుకుంటూ అది నా ఆత్మను లోబర్చుకునే ప్రయత్నం చేస్తే, ఈ లోకంలోని విషయాల చేత నా హృదయం నింపబడితే ఖచ్చితంగా నాకు ఆయన మర్మాలు అర్థం కావు, ఆయన చిత్తం అర్థం కాదు, ఆయన ఉద్దేశాలు అర్థం కావు, ఆయన ఎక్స్పైరీ డేట్ ఏంటో నాకు అర్థం, ఇవి ఎప్పుడు నశించిపోతాయో అర్థం కాదు. ఏ విషయాలు కూడా ఆయన బయలుపరచే ప్రయత్నం చేసినా మనకు అర్థం కావు కదా. యోహాను గారికి ఎప్పుడు అర్థమైంది? ఆత్మవశుడై ఉన్నప్పుడు అన్నిటిని బయలుపరిచాడు ఆయన. నేను కూడా ఆత్మవశములో ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన జీవితం జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు? ప్రభువు దినమందు. దేవుడు ఎక్కువగా మాట్లాడేది ఏ సమయంలో? మనము వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రతి సందర్భంలో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. కానీ మిగతా విషయాలప్పుడు మనం బిజీగా ఉంటాం. మిగతా 6 రోజులు మనం బిజీగా ఉంటాం కదా. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెద్దగా అంత శ్రద్ధ చూపించాము. కానీ మీరు ధ్యానించే, లేకపోతే మీరు సంఘానికి ఏ రోజైతే వెళ్తున్నారో ఆ రోజు దేవుడు సేవకుని ద్వారా లేకపోతే ఇంకొకరి ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఏ రోజు? ప్రభువు దినమున ఎక్కువగా దేవుడు వాక్యం ద్వారా సంఘంలో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దాని ద్వారా నువ్వు ఇంట్లో వచ్చినప్పుడు ఆ మాటను పట్టుకొని ఇంట్లో ధ్యానం చేసుకున్నప్పుడు నీకు అనేకమైన విషయాలను దేవుడు బయలుపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభువు దినాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము అలక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్న దినం అది. ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టపడుతున్న దినం అది. ప్రభువు దినాన్ని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు, బయలుపరచడానికి, సంభవింపబో సంగతులను తెలియచెప్పడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం అంటే ప్రకటించాలి. ఏదైతే జరగబోతున్నాయో ఆ విషయాలను ప్రకటించడానికి యోహాను గారిని ఎన్నుకున్నారు. నిన్ను కూడా దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఒక మాదిరిగా ఉండడానికి, నీ ద్వారా ప్రకటించబడడానికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రకటించబడడానికి, నీకు బయలుపరిచి ఆ విషయాల ద్వారా ఆయన అనేక మందికి ఈ దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క రాకడ గురించి ప్రకటించడానికి ఆయన ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడేమో. అయితే నిన్ను ఏర్పరచుకోవాలి అని అంటే మొదటగా నువ్వు ఆయన వశములో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఆత్మ వశములో నువ్వు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఆయన చేత నడిపించబడుతున్నప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పబోతున్నాడో, సంభవింపబోయే సంగతులు ఏంటో, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏంటో ఒక్కొక్కటిగా సంఘంలో ఉన్న పరిస్థితులను కూడా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వారం నుంచి. అదేవిధంగా మనము ఏ విధంగా సిద్ధపడాలో, జరగబోయే సంఘటనలు నేర్చుకుంటున్నప్పుడు అది త్వరలోనే సంభవించబోతున్నాయి కాబట్టి మనం ఏ విధంగా సిద్ధపడాలో ఈ విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వారం నుంచి. ఆమేన్.